హే గాయ్స్, అయితే ఈరోజు అయితే మేము వెంకటేశ్వర స్వామి మందిరానికి వెళ్తున్నాం. మా ఫ్యామిలీ అంతా వెళ్తుంది. మా దగ్గర కార్ అయితే ఏం లేదండి, ఇలాగ 2 బండ్లు ఉన్నాయి, దాని మీదే వెళ్తుంటాము. అయితే ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ రూట్ ఉంటుంది, అది మీకు చూపిస్తూ ఉంటాను. ఇలాగా మేము నలుగురము, ఇద్దరు మా డాడీ, నేను ఒక బండిలో, మమ్మీ అన్న ఒక బండిలో వెళ్తుంటాము. అయితే ఇక్కడ సీనరీ అంతా చాలా బాగుంటుందండి, ఎక్దమ్ పీస్ఫుల్గా ఉంటుంది. అయితే ఇలాగ రోడ్ సైడ్లో బండి మీద ఇలాగ ఫ్రెష్ ఫ్రూట్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు. ఈ ఏరియాలో హెవీ ట్రాఫిక్ అయితే ఏముండదు. రోడ్స్ అంతా చాలా ఫ్రీగా, విశాలంగా ఉంటాయి. మనం చూస్తుంటాం కదా, మెయిన్ రోడ్ అటు సైడ్ వెళ్తే ఏంటంటే మనకి కొద్దిగా ఎక్కువ ట్రాఫిక్ అదంతా ఉంటుంది. బండి తోలటంలో కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తది. కానీ ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది. మనకి అంటే చాలా ఫాస్ట్‌గా జర్నీ కూడా అయిపోద్ది. ఇక్కడ మీరు ఈ బోర్డ్ చూడొచ్చు, ఐ లవ్ భిలాయ్ అని. మేము ఉండేది ఇక్కడే భిలాయ్‌లోనే, ఇన్ ఛత్తీస్‌గఢ్. అయితే బయలుదేరేటప్పుడైతే వాతావరణం చాలా బాగుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా తీవ్రంగా మబ్బులేసున్నాయి. గాలైతే చాలా విపరీతంగా తోలడం స్టార్ట్ అయింది. ఇంత గాల్లో ఎందుకొచ్చాంరా దేవుడా అని చాలా భయమేసింది. కానీ ఫైనల్లీ సేఫ్‌గా మందిరం దగ్గరకైతే వచ్చేసాము. అయితే మందిరం దగ్గరికి వచ్చేసాము. బండి పార్క్ చేసాము ఇక్కడ. అయితే మందిరం ఎంట్రన్స్ దగ్గర ఒక ట్రక్ అయితే ఇలా డెకరేషన్ చేసి ఉంచారు. అదేమిటనేది మేము మీకు లాస్ట్‌లో చెప్తాము. ముందలైతే మనం వెళ్లి దర్శనం చేసుకుందాం. అయితే ఇక్కడ పక్కనే 2 టెంపుల్స్ అయితే ఉంటాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇంకోటి గణేష్ టెంపుల్. అయితే ఫస్ట్‌గా గణేష్ టెంపుల్‌కెళ్ళి మనం దర్శనం చేసుకుందాం. ఇలాగా ఎంట్రన్స్ ఉంటుంది. మందిరం ముందే ఒక షాప్ అయితే పెట్టున్నారు. అక్కడ కొబ్బరికాయ తీసుకొని లోపలికెళ్ళాలి. మా మమ్మీ డాడీ అయితే కొబ్బరికాయ తీసుకుంటున్నారు. గాలైతే విపరీతంగా ఇప్పుడు వస్తూనే ఉంది. మా డాడీ అయితే డబ్బులేస్తున్నాడు. ఇది 70 రూపీస్ అయింది. అన్నీ వాళ్ళే సెట్ చేసిస్తారు. కొబ్బరికాయ, అగరబత్తి, పూలు అన్నీ. గణేష్ మందిరంకి వెళ్ళే లోపల అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ముందర కోలాటం అయితే ఆడుతున్నారు. అది మీకు ఒకసారి చూపిద్దామని అక్కడికి వెళ్ళి వీడియో తీశాను. అందరూ లేడీస్ కలిసి చాలా బాగా చేస్తున్నారండి కోలాటము. ఇక్కడ ఛత్తీస్గఢ్లో కూడా మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు చూస్తే అర్థమవుతుంది, మన తెలుగు సాంప్రదాయాలు చాలా వరకు పాటిస్తారు ఇక్కడ కూడా. ఇంకా కోలాటం అయితే అయిపోయినట్టుంది. పదండి ఇంకా గణేష్ స్వామి మందిరంకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. అయితే లోపలికి కెమెరా, మొబైల్ ఫోన్ అయితే అలౌ చేయరు. అందుకని మీకు బయట నుంచి చూపిస్తున్నాను. మేమైతే లోపలికి వెళ్తున్నాము. మీకోసం కూడా ఒకసారి బయట నుంచి వీడియో తీసి పెట్టాను. దర్శనం చేసుకోండి ఒకసారి. మాకైతే చాలా బాగా దర్శనం అయింది. మీకు కూడా మంచిగా చూపించానని అనుకుంటున్నాను. ఇప్పుడైతే బయటకు వచ్చేసాము. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి మందిరంలోకి వెళ్దాము. అయితే ఈ మందిరం నుంచే దోవ ఉంది. నేను మా అన్న వీడియో తీసుకుంటా మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి మందిరం దగ్గరికి వచ్చేసాము. ఇంక పదండి లోపలికి వెళ్దాము వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం కోసం.
మందిరం మాత్రం చాలా బాగా డెకరేషన్ చేసి పెట్టారు. మందిరం లోపలైతే చాలా లైన్ కట్టి ఉన్నారు. మాకు ఒక అరగంట పట్టింది దర్శనం అవ్వడానికి. మీకు ఇందాక బయట ట్రక్కు, మందిరము డెకరేషన్ ఎందుకు చేశారో లాస్ట్‌లో చెప్తా అన్నా కదా! అదేమిటంటే ఇవాల్టికి ఈ మందిరం స్థాపించి 52 ఇయర్స్ అయితే అయిందంట. అది నిజంగా మాకిక్కడ వచ్చేంత వరకు అస్సలు తెలీదు. ఇక్కడికొచ్చాక ఈరోజు కానీ రాకుండా ఉండుంటే మేము చాలా మిస్ అయిపోయేవాళ్ళం అని అనిపిచ్చింది. ఇదంతా చూసి మాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. మాకు వెంకటేశ్వర స్వామి దయ ఉండడం వల్లే అనుకోకుండా ఈరోజు ఇక్కడికొచ్చామనుకుంటున్నాము. లోపలికి ఇక్కడ కూడా మొబైల్ అయితే అలో లేదు. అందుకని మీకు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను. ఒకసారి దర్శనం చేసుకోండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే మన తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టే అనిపిస్తుంది. మాకైతే దర్శనం అయిపోయింది. బయటకొచ్చి 5 నిమిషాలు అలా కూర్చున్నాము. మందిరం దగ్గర ఒక ఫోటో అయితే తీసుకున్నాము. మందిరం లోపలే వెంకటేశ్వర స్వామి మందిరం చుట్టూరా 4 మందిరాలైతే ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే పద్మావతి శ్రీదేవి అమ్మవారి దర్శనం చేసుకుందాము. నెక్స్ట్ అయితే భూదేవి ఆండాలు అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఇంకా 2 మందిరాలు అయితే చూపించలేకపోయాను మీకు. అయితే బయటకు వచ్చేసరికి ప్రసాదం అయితే పంచుతున్నారు. వేడివేడిగా కిచిడి అయితే తినేసి కొంచెం సేపు అక్కడే కూర్చున్నాము. అండ్ ఫైనలీ ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇలాంటి వ్లాగ్స్ ఇంకా చూడాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి అండ్ కమెంట్ చేసేయండి. ఓన్లీ ఛత్తీస్గఢే కాదు పూర్తి ఇండియా అంతా మేము తిరుగుతూ ఉంటాం. అయితే మమ్మల్ని ఫాలో చేస్తూ ఉండండి. బాయ్.